హలో గైస్, వెల్కమ్ టు లర్న్ బియాండ్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాటి నుండి మనం మన ఛానల్లో సి ప్రోగ్రామింగ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. సో సి ప్రోగ్రామింగ్ అనేది స్టార్ట్ చేసే ముందు మీరు సి ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకునే ముందు కంప్యూటర్ అనేది ఎలా వర్క్ అవుతుంది, సో కంప్యూటర్ వల్ల కంప్యూటర్ ప్రాసెస్ని మనం ఏదైనా డేటా ఇచ్చినప్పుడు ఇన్పుట్ డివైజెస్తో ప్రాసెస్ ఎలా చేస్తుంది, ప్రాసెస్ చేసి అవుట్పుట్ డివైస్తో మనకి ఎలా అవుట్పుట్ని పంపిస్తుంది, అండ్ అలానే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎందుకు అవసరము ఇవన్నీ ఈ వీడియోలో చూడబోతున్నాం. అండ్ ఫస్ట్ వన్ ఈజ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్. సో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ అంటే ఏంటి? సో ఇన్పుట్ డివైస్ అంటే మనం ఏదైనా డేటాని కంప్యూటర్కి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఈ ఇన్పుట్ డివైజెస్తో ఇవ్వచ్చు అనమాట. సో మన డేటాని కంప్యూటర్ అనేది ఇన్పుట్ డివైజెస్ ద్వారా తీసుకుంటుంది. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చి కీబోర్డ్, మౌస్, టచ్ ప్యాడ్, స్కానర్, మైక్రోఫోన్ ఇవి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ అవుట్పుట్ డివైస్. అవుట్పుట్ డివైజెస్ అంటే ఏంటి? సో మనం ఇచ్చిన ఇన్పుట్ డేటాని సో కంప్యూటర్ అనేది ప్రాసెస్ చేసి మనకి ఒక రిజల్ట్ అనేది పంపించాలి కదా. సో రిజల్ట్ని మనం అవుట్పుట్ అంటాం. సో అవుట్పుట్ని కొన్ని డివైసెస్ ద్వారా పంపిస్తుంది. ఆ డివైసెస్ని అవుట్పుట్ డివైసెస్ అంటాం. సో దీనికి ఎగ్జాంపుల్ మానిటర్, స్పీకర్, ప్రింటర్ ఇవి. అండ్ సో సిపియు అండ్ మెమరీ. సిపియు అండ్ మెమరీ అంటే ఏంటి, ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే మనం అప్పుడే చెప్పినాం కదా, ఇన్పుట్ డివైసెస్లో ఏదైనా డేటా ఇచ్చినప్పుడు కంప్యూటర్ అనేది ప్రాసెస్ చేసి అవుట్పుట్లో మనకి రిజల్ట్ అనేది పంపిస్తుందని. సో ఈ మధ్యలో ప్రాసెస్ అనేది ఉంది, అది మనకి సిపియు అనేది చేస్తుంది అనమాట. సో సిపియు అనేది బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్. సో కంప్యూటర్కి ఒక బ్రెయిన్ లాంటిది అనమాట ఈ సిపియు అనేది. సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే డేటాని ప్రాసెస్ చేయడం కోసం యూజ్ అవుతుంది. సో ఫస్ట్ సిపియు అంటే ఏంటంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, పేర్లోనే ఉంది కదా, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, ప్రాసెసింగ్. సో మన డేటాని ప్రాసెస్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఈ సిపియు అనేది వర్క్ చేయడానికి కోసం 3 మెమరీస్ని యూజ్ చేస్తుంది. 3 టైప్స్ ఆఫ్ మెమరీస్ అనేవి ఉంటాయి దీనికి. సో ఫస్ట్ వన్ ఈజ్ క్యాష్ మెమరీ, సెకండ్ వన్ ఈజ్ ర్యామ్, థర్డ్ వన్ ఈజ్ హార్డ్ డిస్క్. సో ఈ క్యాష్ మెమరీ అంటే ఏంటంటే సో ఇది సిపియులోనే ఉంటుంది. సో ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే డేటా అనేది మనం ఈజీగా అంటే ఎక్కువ స్పీడ్గా ఫెచ్ చేసుకోవడానికి అనేది ఈ క్యాష్ మెమరీ అనేది మనకి యూజ్ అవుతుంది. సో మనం ఇలా ఒక సెకండ్ కూడా పట్టదు అనమాట. సో ఈ క్యాష్ మెమరీలో ఉండే డేటాని మనం ఫెచ్ చేసుకోవడానికి. అండ్ సెకండ్ వన్ ఈజ్ ర్యామ్. ర్యామ్ అంటే టెంపరీ స్టోరేజ్ అనమాట ఇది. సో దీంట్లో మనం ఏదైనా వర్క్ చేసినప్పుడు మనము ఏదైనా సపోజ్ ఏదైనా ఒక ఫైల్ లేదా ఒక ప్రాజెక్ట్లో ఒక కోడ్ అనేది టైప్ చేస్తూ ఉంటాం, సడన్గా పవర్ ఆఫ్ అయిపోతుంది. సో ఈ పవర్ ఆఫ్ అయిపోయినప్పుడు ఈ డేటా అనేది మనకి మళ్ళా కనిపించదు అనమాట. సో ఇది వెళ్ళిపోతుంది. సో ఇది టెంపరీ స్టోరేజ్. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్ అంటే పర్మనెంట్ స్టోరేజ్ మెమరీ. మనం ఏదైనా ఫైల్స్ ఆర్ ప్రోగ్రామ్స్ని సేవ్ చేసిన తర్వాత అది అసలు డిలీట్ కావు, మనం డిలీట్ చేసే తప్ప. సో ఇది పర్మనెంట్ స్టోరేజ్ అనమాట. సో దీనికి బెటర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక షాప్ తీసుకుంటే ఆ షాప్లో షాప్ కీపర్ ఏం చేస్తాడంటే కస్టమర్స్ డైలీ కొనే ఐటమ్స్, చాలా నెసెసరీ ఐటమ్స్ అన్ని తన ముందు కౌంటర్లో పెట్టుకుంటాడు. సో అవి వాటితో ఏమవుతుందంటే పోతేనే కస్టమర్స్కి ఐటమ్స్ కనిపిస్తాయి. అలానే అవి చాలా డైలీ యూజెస్ ఐటమ్స్ కాబట్టి కస్టమర్స్ అవి అడిగినప్పుడు షాప్ కీపర్ అనేవాళ్ళు ఎక్కువ టైం తీసుకోకుండా అక్కడ నుంచి తీసి అట్లే ఇవ్వచ్చు. సో ఇది క్యాష్ మెమరీ అనేది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ర్యామ్. ర్యామ్ అంటే ర్యామ్కి ఎగ్జాంపుల్ వచ్చేసి ఆ షాప్లో ఉండే షెల్స్, లోపల స్టోర్లో ఉండే కొన్ని షెల్స్ ఉంటాయి కదా. సో దాంట్లో కొన్ని ఐటమ్స్ పెట్టింటాడు. సో ఇవి ఏంటంటే అంటే ఇవి కూడా రెగ్యులర్గా యూజ్ చేసేవే, కానీ అంత అంటే క్యాష్ మెమరీలో ఆ ఫ్రీ కౌంటర్లో పెట్టింటారే అంత యూజ్ చేసేవి కాదనమాట. సో దానికన్నా కొంచెం తక్కువ. సో ఇవన్నీ షెల్ఫ్లో పెట్టింటాడు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సెకండరీ స్టోరేజ్. సెకండరీ స్టోరేజ్ అంటే ఒక స్టోరేజ్ రూమ్ అనమాట, స్టోర్ రూమ్ అని అనుకోవచ్చు. సో ఈ స్టోర్ రూమ్లో ఎలాంటివి పెట్టింటాడు అంటే స్టాక్, అంటే ఇవి అయిపోతే అవి తెచ్చేదానికోసం ఆ స్టాక్ పెట్టింటాడు, లేదంటే చాలా రేర్గా యూజ్ చేసే ఐటమ్స్ని అక్కడ పెట్టింటాడు. సో ఇది హార్డ్ డిస్క్ అనమాట. సో దీంతో మీకు మీ సిపియు మెమరీ ఎలా వర్క్ అవుతుంది అనేది అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది సిపియు బ్లాక్ డయాగ్రామ్. సో ఇది చూస్తేనే మీకు అర్థమవుతుంది, ఒక ఇన్పుట్ తీసుకుని మధ్యలో ఇదంతా ప్రాసెస్ చేసి లాస్ట్ అవుట్పుట్ ఎలా ఇస్తుంది అని చెప్పి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? ఈ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క రోల్ ఏంటి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కంప్యూటర్ని బెటర్గా మేనేజ్ చేస్తుంది. సో ఇది హార్డ్వేర్ని సాఫ్ట్వేర్ని కంట్రోల్ చేస్తుంది. సో ఇది అలానే సిపియు మెమరీ డివైజెస్ ఇవన్నీ స్మూత్గా వర్క్ అవడం కోసం అనేది యూజ్ అవుతుంది అనమాట. సో ఓఎస్కి ఎగ్జాంపుల్ ఏంటంటే విండోస్, లినక్స్, మ్యాక్ ఓఎస్, యూనిక్స్ ఇలాంటివి ఓఎస్కి ఎగ్జాంపుల్స్. సో ఇవి ఏం చేస్తాయంటే సాఫ్ట్వేర్ని హార్డ్వేర్ని కంట్రోల్ చేసి మనకి యూజర్ ఫ్రెండ్లీగా ఉండేదానికోసం యూజ్ అవుతాయి.
అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వై డు వి నీడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఎందుకు అవసరం అంటే, కంప్యూటర్ అనేది బైనరీ నంబర్స్, సో జీరోస్ అండ్ వన్స్ ని మాత్రమే అర్థం చేసుకోగలదు. సో మనము ఆ కోడ్ రాసినప్పుడు, జీరోస్ అండ్ వన్స్ లో కోడ్ రాసినప్పుడు మనకి చాలా కష్టం అవుతుంది. సో మనకి అది గుర్తుపెట్టుకోవడానికి చాలా కష్టం. సో దానికోసం ఈ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేసి ఒకటి ఇంట్రడ్యూస్ చేసినారనమాట. సో దీంట్లో ఏమంటే హై లెవెల్ లాంగ్వేజ్, అంటే మనం హ్యూమన్స్ మాట్లాడే లాంగ్వేజ్ ని మనము టైప్ చేయొచ్చు. సో ఇది టైప్ చేసినప్పుడు, బట్ అంటే మనం ఎలా మాట్లాడతామో అలా కాదు, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ తో టైప్ చేయొచ్చు. సో ఇది టైప్ చేసినప్పుడు మనకి హ్యూమన్స్ కి, మన యూజర్స్ కి గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో అలానే ఇది కంప్యూటర్. సో మరి కంప్యూటర్స్ జీరోస్ వన్స్ అర్థం చేసుకుంటున్నారు, మనం మన లాంగ్వేజ్ లో ఇస్తే ఎలా అర్థమవుతుంది అని ఒక డౌట్ రావచ్చు మీకు. సో దానికోసమే కంపైలర్, ఇంటర్ప్రిటర్ అనేవి రెండు ఉన్నాయి. సో ఇవి ఏం చేస్తాయంటే, మనం ఇచ్చే హ్యూమన్ లాంగ్వేజ్ ని ట్రాన్స్లేట్ చేసి కంప్యూటర్ కి జీరోస్ అండ్ వన్స్ లో పంపిస్తాయి. సో ఇందులో 2 టైప్స్ కదా, కంపైలర్, ఇంటర్ప్రిటర్ అని. సో ఈ కంపైలర్ అనేది ఏం చేస్తుందంటే, మొత్తం ఎంటైర్ కోడ్ ని, ఎంటైర్ ప్రోగ్రామ్ ని ఒకేసారి ట్రాన్స్లేట్ చేసి పంపిస్తుంది. సో కానీ ఇంటర్ప్రిటర్ ఇదేం చేస్తుందంటే, కోడ్ ని లైన్ బై లైన్ చెక్ చేసి లైన్ బై లైన్ అనేది ట్రాన్స్లేట్ చేస్తుంది. సో ఈ కంపైలర్ లో వచ్చి చూసుకుంటే మనము మొత్తం కోడ్ ని ఒకేసారి ట్రాన్స్లేట్ చేస్తుంది కాబట్టి, ఏదైనా ఎర్రర్ ఉంటే మనకి మొత్తం కోడ్ అంతా ట్రాన్స్లేట్ చేయిన తర్వాత మనకి ఎర్రర్ అనేది ఇస్తుంది. కానీ ఇంటర్ప్రిటర్ లో అలా కాదు. సో ఇది లైన్ బై లైన్ చూస్తుంది కాబట్టి, ఈ లైన్ లో ఏదైనా ఎర్రర్ ఇచ్చింది అనుకో, అక్కడికి స్టాప్ అయిపోతుంది ఈ ప్రోగ్రామ్, అక్కడ మళ్ళీ రన్ కాదు. సో అక్కడే ఎర్రర్ వచ్చేస్తుంది, ఎర్రర్ చూపించేస్తుంది మనకి. సో ఫ్రెండ్స్, దిస్ ఆల్ అబౌట్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ వై డు వి నీడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మీకు ఇది అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో మనం నెక్స్ట్ వీడియోలో నుంచి సి ప్రోగ్రామింగ్ లోకి వెళ్ళిపోదాం. సో థ్యాంక్ యూ గైస్.